క్రౌన్ అండ్ రింప్ లెంత్ చెక్ చేస్తాం. బేబీ లెంత్ తెలుస్తుంది కదా, క్రౌన్ అండ్ రింప్. ఫస్ట్ పాయింట్ క్రౌన్, లాస్ట్ పాయింట్ రింప్. ఇఫ్ యూ హావ్ టు మెజర్ ద బేబీ లెంత్ విల్ బి కమ్. క్రౌన్ అండ్ రింప్ చూడొచ్చు అల్ట్రాసౌండ్ లా. amniotic ఫ్లూయిడ్ యొక్క వాల్యూమ్ ని ఎస్టిమేట్ చేయొచ్చు. amniotic ఫ్లూయిడ్ యొక్క వాల్యూమ్ ని ఇందాకనే చెప్పిన అబ్డామినల్ సర్కంఫరెన్స్ దేనికి హెల్ప్ అవుతుంది? న్యూట్రిషనల్ స్టేటస్. న్యూట్రిషనల్ స్టేటస్. హెడ్ సర్కంఫరెన్స్ అనేది మోస్ట్ కామన్ మనకి సెఫాలిక్ స్క్రీనింగ్. ఏ స్క్రీన్? యాన్సెఫాలస్ అన్నాను కదా ఇందాక. యాన్సెఫాలస్ అని చెప్పిన కదమ్మా. యాన్సెఫాలి ఎట్లా తెలుస్తుంది అంటే మనకి సెఫాలిక్ స్క్రీనింగ్ ద్వారా, సెఫాలస్ ని మెజర్ చేయడం ద్వారా వస్తుంది. క్లియర్ ఆఫ్ దిస్? ఇది ఏ స్కాన్? ఏ స్కాన్? అల్ట్రాసోనోగ్రఫీ. అల్ట్రాసోనోగ్రఫీ. అల్ట్రాసోనోగ్రఫీ మోస్ట్ ప్రిఫరబుల్. ఇక్కడ మనం మోస్ట్ కామన్ ఇది ఒక డయాగ్నోస్టిక్ సైన్ అనొచ్చు. సో ఎర్లీ ఏజ్ నుంచి లేట్ ఏజ్ దాకా వీ కెన్ ఏబుల్ టు ఫాలో దిస్. నెక్స్ట్ ప్రొసీజర్ ఆమ్నియోసింథసిస్. ఇక్కడ చూడండి, అల్ట్రాసోనోగ్రఫీ అనేది నార్మల్ ప్రెగ్నెన్సీ స్క్రీనింగ్ టెస్ట్. ఏంటది సార్? ఐ హ్యావ్ వన్ డౌట్. ఫస్ట్ ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి నార్మల్ అవుతుందా? ఫస్ట్ ఆపరేషన్ తర్వాత ఇంకా నార్మల్ ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? ఎందుకుండదో తెలుసు కదా. యూటిరస్ కి ఏ పెయిన్స్ వస్తాయి? కంట్రాక్షనల్ పెయిన్స్. ఏ పెయిన్స్? చాలా కంట్రాక్షన్ జరుగుతుంది, దానివల్ల చినుగుతుంది. ఆటోమేటిక్ గా యూట్రస్ ఏమవుతుంది? చినుగుతుంది. అంత కంట్రాక్షన్ ఇస్తుందండి. కాబట్టి బేబీ డిసెండ్ అయితే ఒట్టిగానే వస్తుందండి. బేబీ ఏమైనా కాలు చేతులు ఆడి నడుచుకుంటూ వస్తుంది దారులంగా. హ్యావ్ యు ఆర్ థింకింగ్ దాట్ బేబీ ఆరామ్సే నడుచుకుంటూ వస్తుందని? పైనుంచి వాడు గుద్దుడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కంట్రాక్షన్. చెప్తా, ఇప్పుడే కాదులే, ఉండు తల్లి, బేబీని డెలివరీ చేసేటప్పుడు చూస్తావు కానీ వాడు గుద్దుతుందా లేదా. సరే, ఇందాక ఏం చెప్పినా నేను స్క్రీనింగ్ లో? అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్. వాట్ వీ హ్యావ్ టు డూ? నార్మల్ ప్రెగ్నెన్సీ స్క్రీనింగ్ టెస్ట్. ఆమె హై రిస్క్ ఉంటేనే అల్ట్రాసౌండ్ చేస్తావా? అర్థమైందా? నార్మల్ ఉమెన్ కు కూడా అల్ట్రాసౌండ్ ప్రిస్క్రైబ్డ్. ఇప్పుడు నేను చెప్పే టెస్ట్లు ఉన్నాయి చూడు, ఇవి హై రిస్క్ ఉమెన్ కి మాత్రమే ప్రిస్క్రైబ్. ఏం పని లేకపోతే ఆమ్నియోసింథసిస్ చేయరు, అల్ట్రాసౌండ్ చేయొచ్చు. నెలకు ఒకసారి వచ్చి, పని లేదు కాబట్టి ఒకసారి వచ్చి అల్ట్రాసౌండ్ చెక్ చేయించుకొని బేబీ ఎట్లుందో కళ్ళారో చూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఆమ్నియోసింథసిస్ పాసిబుల్ అవుతుందా? ఆమ్నియోసింథసిస్ లాంటి ప్రొసీజర్ అన్ని ఏమంటామంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ టెస్టింగ్. దీనిలో మళ్ళీ 2 టైప్స్ కూడా ఉంటాయి. బిఫోర్ వయబిలిటీ, ఆఫ్టర్ వయబిలిటీ. బిఫోర్ వయబిలిటీకి కొన్ని టెస్ట్ చేస్తారు హై రిస్క్ కి, ఆఫ్టర్ వయబిలిటీ కూడా టెస్ట్ చేస్తారు హై రిస్క్ కి. ఇక్కడ ఉంది, రండి, ఇక్కడ ఉంది కదా ఒక ప్లేస్, ఉన్నారా? అది కొంచెం ముందు అడ్జస్ట్ చేయండి అమ్మా. ఇక్కడ కూడా ఉన్నారా అమ్మ? ఇక్కడ 2 చైర్లు ఉన్నాయి, ఇక్కడికి వచ్చేయండి. అయిపోయిందా?
మా ప్రెగ్నెన్సీ స్క్రీనింగ్ టెస్ట్. ప్రెగ్నెన్సీ స్క్రీనింగ్ టెస్ట్. నార్మల్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి? అల్ట్రాసౌండ్. మీరు నాకు రెస్పాండ్ ఇవ్వండి అమ్మా, నిద్రపోయేటోళ్ళైనా లేస్తారు. ఈ మధ్యాహ్నం తర్వాత క్లాసులు అయితే గమ్మత్తుగా ఉంటాయి. ఎవరెవరు నిద్రపోయినా అని చూసుకోవచ్చు. నువ్వు నిద్రపోవా? నేనా? నేను కూడా నిద్రపోదా మధ్య మధ్యలో. రైట్. సి రైట్. ఈ జస్ట్ గో విత్ us. హై రిస్క్ ప్రెగ్నెన్సీ టెస్ట్. హై రిస్క్ ఎన్ని టైప్స్ చెప్తున్నా నేను? 2 టైప్స్. బిఫోర్ వయబిలిటీ, ఆఫ్టర్. వాట్ ఈస్ బిఫోర్ వయబిలిటీ పీరియడ్? ఎన్ని వీక్స్ అండి? 22 కదా? 22నే. 22 వీక్స్. ఎన్ని వీక్సా? ఇది బిఫోర్ వయబిలిటీ. ఆఫ్టర్ వయబిలిటీ ఎన్ని వీక్స్? 28 వీక్స్. ఏమంటాము? ఆఫ్టర్ వయబిలిటీ. బిఫోర్ వయబిలిటీ టెస్ట్లని ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటాం. ఇది ఆల్రెడీ చెప్పినాను మీకు. ఎర్లీ ప్రెగ్నెన్సీ చేంజ్ అంటే ఏంటి, లేట్ ప్రెగ్నెన్సీ చేంజ్ అంటే ఏంటి. ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్, ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ 28 వీక్స్ తర్వాత చేసే టెస్ట్లని లేట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటాం. లేట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎన్ని రోజుల తర్వాత చేస్తారు? 28 వీక్స్. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు నేను ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాను. ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే బిఫోర్ 24, బిఫోర్ వయబిలిటీ. బేబీకి వయబిలిటీ వచ్చిందా? వయబిలిటీ అంటే లంగ్ మెచ్యూరిటీ. దట్ ఈస్ సైన్ ఆఫ్ baby survival. Even the birth, baby survival chance. అదే వయబిలిటీ కదా, అవునా? దాంట్లో ఒక టెస్ట్ ఆమ్నియోసింథసిస్. ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్, బిఫోర్ వయబిలిటీ టెస్ట్, ఆమ్నియోసింథసిస్. ఆమ్నియోసింథసిస్ గుర్తుపెట్టుకోండి. ఎర్లీ ప్రెగ్నెన్సీ టెస్ట్లు అన్ని ఇన్వేసివే. ఏ టెస్ట్లు ఇవి? లేట్ ప్రెగ్నెన్సీకి ఇన్వేషన్ పాసిబుల్ అవుతుందా? ఆఫ్టర్ వయబిలిటీకి గాయం చేసి రంధ్రం చేసి టెస్ట్ చేస్తే అవుతుందా? ఇన్వేసివ్ టెస్ట్ అమ్మా ఇది. ఇది ఒక ఇన్వేసివ్. ఇన్వేషన్ అంటే తెలుసా? ఇన్వేసివ్ అంటే ఏంటి? ఇన్వేసివ్ ఇస్ నథింగ్ బట్ ఇదొక సర్జికల్ టైపే. ఏ టైప్? సర్జికల్ టైప్. ద టైప్ కాల్డ్ యాజ్ ఏ సర్జికల్ టైప్. ప్రొసీజర్ ఏంటి? ఆమ్నియోసింథసిస్. What is amniocentesis? Aspiration of amniotic fluid. amniotic fluid ఏ క్యావిటీలో ఉంటుంది? amniotic క్యావిటీలోనే ఉంటుంది. ఏ క్యావిటీలో ఉంటుంది? ఇంకేమైనా క్యావిటీ? అబ్డామిన్ క్యావిటీ అనుకుంటుంది. కొమ్మేసి అబ్డామినల్ క్యావిటీ అనుకుంటుంది. అబ్డామినల్ క్యావిటీ కాదు, ఆ క్యావిటీ పేరు ఆమ్నియోటిక్ క్యావిటీ. ఆ కుండీలంగా తెలుసుగా, అబ్డామినల్ క్యావిటీ కుండీలంగా కొన్ని నీళ్ళని, అమృతంలాని కొన్ని నీళ్ళని అట్లా లాగి ఇట్లా తీయడాన్ని ఏమంటామంటే ఆమ్నియోసింథసిస్. ఆమ్నియోసింథసిస్ కి ఐడియల్ టైం 14 to 16 వీక్స్. ఏ టైం ఇది? ఎప్పుడు ఆమ్నియోసింథసిస్ చేయొచ్చు? 14 to 16 వీక్స్. దీనికి ఎర్లీ
ఎర్లీ అనుకున్నప్పుడు, ఎర్లీ యామ్నియోన్, ఎర్లీ యామ్నియోటిక్ అనుకున్నప్పుడు 12 to 14 వీక్స్. ఇదేంటి ఎర్లీ. కానీ ఐడియల్ ఇది కాదు, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఐడియల్ యామ్నియోసింథసిస్ వాని తొట్టిలంగా కొన్ని నీళ్లు తీయాలంటే ఐడియల్ టైం ఏంది? ఎవరి తొట్టి ఇది? అరే ఇది ఎవరి తొట్టి అమ్మా? తొట్టి అంటే ఎవరు ఈత కొడుతుంది దాంట్లో? మరి వాడు ఈత కొడుతున్నలా నీళ్ళనంగా టెస్టింగ్ కోసం కొన్ని నీళ్లు తీస్తాం. ఈత కొడుతుందా లేదా? ఆ నీళ్ళంగా టెస్టింగ్ పర్పస్ లో కొన్ని నీళ్లు తీస్తాం. దాన్ని ఏమంటాం? యామ్నియోసింథసిస్. ఎందుకు సార్ పాపం వాడి నీళ్ళలో వాడు ఈత కొట్టుకుంటుండు, కొట్టుకొని రాదు, ఎందుకు చెప్పు ఈ నీళ్ళు పెట్టి వాని దగ్గరంగా కొన్ని నీళ్ళు తెచ్చినాం అంటే వానికి మెయిన్ పర్పస్ ఏందమ్మా అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ రిస్క్ ఉందని డిటెక్ట్ చేస్తే, ఫీటల్ లంగ్ మెచ్యూరిటీ లెవెల్స్ ని చెక్ చేయడానికి, సెక్స్ ఆఫ్ ది యూటిరస్ ని ఫీటస్ ని చెక్ చేయడానికి, సెక్స్ ఆఫ్ ది ఫీటస్ ని చెక్ చేయడానికి. దేని పర్పస్ లో? క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ, ఇంకా క్లియరా? టు స్క్రీనింగ్ ఆఫ్ ఏ పల్మనరీ మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ ఏ ఫీటస్. ద ప్రొసీజర్ యామ్నియో పల్మనరీ అంటున్నా, ఇక్కడ లంగ్ అనట్లే, ఎందుకంటే ఇక్కడ నేను లంగ్ అన్నా కదా, అక్కడ ఏమంటాడు పల్మనరీ మెచ్యూరిటీ. అరే సార్ లంగ్ అన్నాడు కదా, ఇదేంది పల్మనరీ మెచ్యూరిటీ ఉంది అంటారు ఏంది? పల్మనరీ మెచ్యూరిటీ ఏంటి? పల్మనరీ మెచ్యూరిటీ అన్నా లంగ్ మెచ్యూరిటీ అన్నా ఒకటి. అది ఒకటి సెక్స్, ఇంకోటి క్రోమోజోమ్. సెక్స్, క్రోమోజోమ్, పల్మనరీ మెచ్యూరిటీ, ఈ మూడు రాసుకో. సెక్స్, క్రోమోజోమ్, పల్మనరీ మెచ్యూరిటీ. పల్మనరీ మోస్ట్ కామన్ గా మనం తీసినప్పుడు ఇక్కడ మనకి ఏ చూస్తామంటే యామ్నియోసింథసిస్ లా మనం డిటెక్ట్ చేసేది ఏందమ్మా అంటే ఆల్ఫా ఫీటో ప్రోటీన్, ఏఎఫ్పి, ఆల్ఫా ఫీటో ప్రోటీన్, ఆల్ఫా ఫీటో ప్రోటీన్, ఆల్ఫా ఫీటో ప్రోటీన్, ఆల్ఫా ఫీటో ప్రోటీన్ ఒకటి. ఇంకోటి ఏందమ్మా అంటే ఏసిహెచ్ ఈస్టేట్, ఏసిహెచ్ ఈస్ట్రేట్, ఏసిహెచ్ ఈస్ట్రేట్ ఒకటి, ఆల్ఫా ఫీటో ప్రోటీన్ ఒకటి. ఏసిహెచ్ ఈస్ట్రేట్, ఆల్ఫా ఫీటో ప్రోటీన్ ఒకటి. ఈ రెండు మనకి దేన్ని ఇండికేట్ చేస్తాయమ్మా అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్. చార్ట్ మినిమైజ్ చేయండి, కొంచెం వస్తుంది మీకు. ఏంటండి? ఆల్ఫా ఫీటో ప్రోటీన్ ప్లస్ ఏసిహెచ్ ఎస్టేట్, ఈ రెండు దేన్ని ఇండికేట్ చేస్తాయి? క్వశ్చన్ ఏందో తెలుసా? క్వశ్చన్ ఏందో అంటే దెర్ ఈజ్ ఏ ఎలివేటెడ్ లెవెల్ ఆఫ్ ఏఎఫ్పి, ఆల్ఫా ఫీటో ప్రోటీన్, and the one more enzyme called as the ACH esterase. ఈ రెండు యొక్క ఎలివేషన్ లెవెల్స్ మనకు దేన్ని ఇండికేట్ చేస్తాయి? ఎన్టిడి, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్. దీంట్లో కనుక ఇఫ్ యూ హావ్ టు చెక్ దట్ amniotic ఫ్లూయిడ్ లో కనుక లంగ్ మెచ్యూరిటీని ఇండికేట్ చేసే తెలుసుగా, లంగ్ మెచ్యూరిటీ ప్రోటీన్స్ ఏందని. లంగ్స్ దగ్గర మెచ్యూరిటీ ప్రోటీన్స్, వాటిని సర్ఫెక్టెంట్ అంటాం. ఏ పెక్టెంట్? సర్ఫెక్టెంట్ లో ఏమేమి ఉంటాయంటే లెసిథిన్ అండ్ స్పింగోమైలిన్, లెసిథిన్ అండ్ స్పింగోమైలిన్. ఈ లెసిథిన్ అండ్ స్పింగోమైలిన్ లెవెల్స్ కనుక మనకి రేషియో కనుక చూపించినట్టయితే మోర్ దాన్ 2, దట్ ఇండికేటెడ్ కాల్డ్ యాజ్ ఏ లంగ్ మెచ్యూరిటీ. అంటే అందుకంటే తప్పిస్తే ఇమెచ్యూర్డ్, తప్పిస్తే లాస్ట్ లో వస్తాడు ఒకడు, వాడి పేరు ఏందమ్మా అంటే ఇన్హిబిన్ ఏ ప్రోటీన్, ఇన్హిబిన్ ఏ ప్రోటీన్. ఇన్హిబిన్ ఏ ప్రోటీన్ అనేది ఇంక్రీజ్ లెవెల్లో ఉంటాయి. ఏ లెవెల్లో?
అది ఏ సిండ్రోమ్ అమ్మా అంటే డౌన్ సిండ్రోమ్. విచ్ సిండ్రోమ్? డౌన్ సిండ్రోమ్. దేని లెవెల్ ఇంక్రీజ్ గా ఉండాలి? ఇన్హిబిన్ ప్రోటీన్. ఏ సిండ్రోమ్? దీంట్లో ఇంకోటి కూడా ఉంటది. ఒకవేళ ఈ ప్రోటీన్ కనుక మనకి ఇంక్రీజ్ లెవెల్లో కనిపిస్తే ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్. రెండింటిని సస్పెక్ట్ చేయొచ్చు. ఏ కండిషన్ లో? ఇన్హిబిన్ అనే ఎంజైమ్. ఇన్హిబిన్ అనే ఎంజైమ్. రైట్. అమ్నియోసింథసిస్ లో అమ్నియో ఫ్లూయిడ్ ఎస్టిమేషన్ మొత్తాన్ని ఏమంటామంటే అమ్నియో ఫ్లూయిడ్ ఇండెక్స్, ఏఎఫ్ఐ. మొన్న చెప్పాను ఏఎఫ్ఐ, అరే చెప్పాను కదా. ఏఎఫ్ఐ కండిషన్ చెప్పు. ఆలిగోహైడ్రామియాస్, పాలీహైడ్రామియాస్. What is that? Two polyhydramnias and దీని వల్ల వస్తుంది ఏఎఫ్పి. ఏఎఫ్పి నార్మల్ ఎంత? మా 5. హైయెస్ట్ ఇగో 5 కంటే తగ్గిన, 25 కంటే పెరిగిన, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎంత? 20 కి లెస్, 25 కి హై. More than 25 called as polyhydramnias. Less than 25 called as, less than 5 called as oligomania. ఇప్పుడు అర్థమైందా లెవెల్ ఆఫ్ దిస్? రైట్. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే ఆల్ఫా, సో ఆల్ఫా ఫీటో ప్రోటీన్ లెవెల్స్ దీని మెయిన్ ఫ్యాక్టర్. ఏంటండి? ఆల్ఫా ఫీటో ప్రోటీన్ లెవెల్స్. ఇక్కడ ఏఎఫ్పి కూడా చెప్పేసిన కదా. ఏఎఫ్పి అంటే ఏంటి? అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ ఎంత ఉండాలి? నార్మల్ 5 నుంచి 25 సెంటీమీటర్. ఇఫ్ ఇట్ ఈస్ డిక్రీజ్, ఆలిగో అండ్ increased polyhydramnias. Normal 5 to next. దీంట్లో మర్చిపోయినా అమ్మమ్మ, దీనికి యూజ్ చేసే నిడిల్ సైజ్ అడుగుతాడు. ఏ సైజా? 18 కేస్. మనకు తెలియాల్సింది నిడిల్ సైజ్ 18. నిడిల్ లెంత్ మొత్తం ఎంత ఉంటుంది అంటే లోపల ఇన్సర్ట్ చేసే నిడిల్ లెంత్ 4 సెంటీమీటర్ ఉంటుంది. 4 సెంటీమీటర్ కాదు, 4 ఇంచెస్. 10 సెంటీమీటర్స్ 4 ఇంచెస్ ఉంటుంది. వాట్ ఈస్ ద 4 ఇంచ్? నిడిల్. సో నిడిల్ ఇన్సర్ట్ లెంత్ ఎంత? 4 ఇంచ్. 4 అదే సెంటీమీటర్ అనుకున్నప్పుడు 10 సెంటీమీటర్. క్లియర్? టోటల్ శాంపిల్ కలెక్షన్ ఎంత అమ్మా అంటే 30 ml. మీ చాటింగ్ లో చూడలేకూడదు. టోటల్ శాంపిల్ కలెక్షన్ ఎంత? అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా దీంట్లో ఇంకోటి వచ్చేయండి, దానికి సంబంధించి మిగతా తర్వాత చెప్తాను. అదేందమ్మా మెటర్నల్ సీరం ఆల్ఫా ఫీటో ప్రోటీన్. ఇది కూడా ప్రోటీన్. మెటర్నల్ సీరం ఆల్ఫా ఫీటో ప్రోటీన్. ఇందాకనే చెప్పిన ఏ ఫీటో ప్రోటీన్? ఆల్ఫా ఫీటో ప్రోటీన్. ఈసారి టార్గెట్ సేమ్ అండి. డ్యూరేషన్ అనుకున్నప్పుడు
ఏ టెస్ట్ అంటే MSAFT. MSAFT. దీని డ్యూరేషన్ ఎంత అమ్మా అంటే 15 to 20 seconds. సారీ 15 to 20 weeks. 15 to 20 weeks. టోటల్ గా డ్యూరేషన్ ఎంత అంటే 15 to 20 weeks. ఏంటది? మెటర్నల్ సీరం ఆల్ఫా ఫీటో ప్రోటీన్. ఏ సీరం శాంపిల్? అరే ఏ సీరం? బ్లడ్ శాంపిల్ ఏందమ్మా? బ్లడ్ శాంపిల్. ఇందాక బ్లడ్ శాంపిల్ ఫీటోలా? ఇందాక శాంపిల్ ఏంటి? ఇప్పుడు శాంపిల్ ఏంటి? మెటర్నల్ సీరం. మెటర్నల్ రైట్. సో ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ ద మెటర్నల్ సీరం అనుకున్నప్పుడు యాక్చువల్లీ ఈ మెటర్నల్ సీరంలో ఉండే ఆల్ఫా ఫీటో ప్రోటీన్ అనేది ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే యాక్చువల్లీ దీని రిలీజింగ్ సెంటర్ ఎక్కడమ్మా అంటే ఇట్ ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ దాన్ని ఏమంటామంటే ఆంకోఫీటల్ ప్రోటీన్ అంటాం. ఏ ప్రోటీన్? ఆంకోఫీటల్ ప్రోటీన్. ఇది ఫీటల్ యొక్క లివర్ కి సంబంధించి లేదు అనుకుంటే ఫీటస్ లో యాక్సాల్ కి సంబంధించి ప్రొడ్యూస్ అయ్యే ప్రోటీన్. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? సో ఫీటల్ లివర్ ప్లస్ యాల్కషాల్. దాంట్లో ఏ ప్రోటీన్ రిలీజ్ అవుతుంది? ఆల్ఫా ఫీటో ప్రోటీన్. AFP. ఇది అక్కడ రిలీజ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి పోతుంది అంటే some portion enter into the amnion. It can be circulate into the amnion లో వెళ్తుంది and circulate into the maternal also. సో ఇది వచ్చింది ఎక్కడి నుంచి? యాక్చువల్గా ఫీటస్ నుంచే కదా. ఇది వచ్చింది ఎక్కడి నుంచి? ఫీటస్ లో నుంచే వస్తుంది. ఫీటస్ లో ఏ పాయింట్ నుంచి? యాల్క్ శాఖ ఫీటల్. ఇది దీని సింథసిస్ పాయింట్. ఆ ప్రోటీన్ పేరు ఆంకోఫీటల్ ప్రోటీన్ అంతే. ఫీటల్ ప్రోటీన్ పేరు ఏంది? ఆంకోఫీటల్ ప్రోటీన్. దాని తర్వాత మనం ఎట్లా పిలుస్తున్నాము? ఆల్ఫా ఫీటో ప్రోటీన్. యాక్చువల్లీ ఇది స్టార్ట్ అయ్యేది ఏ వీక్ లో అంటే 13 week లోనే స్టార్ట్ అవుతుంది. ఏదది? ఇది ఏ ఆల్ఫా ఫీటో ప్రోటీన్ ఏ వీక్ లో స్టార్ట్ అవుతుంది? ఇది కనుక 32 weeks వచ్చేసింది అనుకో. ఎన్ని వీక్స్? ఇది మాక్సిమం వచ్చేస్తుంది అంతే. ఇక మాక్సిమం అది మాక్సిమం అమౌంట్ కి రీచ్ అయిందంటే ఎన్ని వీక్స్? 32 weeks. ఇక్కడ శాంపిల్ ఏంటి? మెటర్నల్ సీరం. బెస్ట్ ఐడియల్ టైమింగ్ అనుకున్నప్పుడు మనకి 13 లో స్టార్ట్ అవుతుంది కదా. 13 లో స్టార్ట్ అయితే ఎప్పుడు దాకా ఉంటుంది అంటున్నా? బెస్ట్ ఐడియల్ ఏంటంటే 13 నుంచి 18 weeks మధ్యన ఈ శాంపిల్ ని టెస్టింగ్ చేయొచ్చు. ఏ శాంపిల్ అమ్మా? ఆల్ఫా ఫీటో ప్రోటీన్. బ్లడ్ ఏమో మెటర్నల్. మనం టెస్టింగ్ చేసేది ఏంటి? ఆల్ఫా ఫీటో ప్రోటీన్. ఏ మధ్యలో టెస్ట్ చేయొచ్చు? ఇది 13 నుంచి 18 weeks లో చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడగా రిజల్ట్ వచ్చేసి ఒకవేళ మెటర్నల్ సీరం నుంచి తీసుకున్న ఈ ఆల్ఫా ఫీటో ప్రోటీన్ లెవెల్స్ కనుక పెరిగిపోయినాయి. ఏం పోయినాయి? పెరిగిపోయినాయి అనుకో, మనం ఏం చేయొచ్చు అంటే పెరిగిపోవడం ఇండికేట్ ఆఫ్ ఏ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, NTD. ఇక్కడ చూడు
ఆల్ఫా ఫీటోప్రోటీన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇక్కడ ఏం చెప్పినా, ఇక్కడ వేరే చెప్పిన ఏంది నేను. ఈ శాంపిల్ ఎక్కడి నుంచి తీసుకున్నావు? ఇప్పుడు శాంపిల్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు? ఏమైనా డిఫెక్ట్లు మారుతాయా అండి? అండర్స్టూడ్ ఆఫ్ దిస్. అది ఇది సేమ్, రైట్? అండ్ మోస్ట్ కామన్ గా ఎగ్జామ్ లో అడుగుతారు, నర్స్ ఈస్ అబ్జర్వ్ దాట్ ఇన్ ద MSAFP ఎలివేటెడ్. వాట్ ఇట్ ఇండికేటెడ్? ఇది పెరిగింది అనుకున్నప్పుడు NTD 1 ప్లస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ MP is one of the clue. మల్టిపుల్ ప్రెగ్నెన్సీ కి క్లూ ఏంటి? అదే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ కి క్లూ అమ్మా, క్లూ ఏందమ్మా? ఏంది క్లూ? అంతే కదా. ఇగో ఇది కనుక ज्यादा हो गया, अंदर क्या हो गया? that indicate called as a multiple. ఆ తర్వాత there is a అన్ని డిఫెక్ట్లు దీంట్లోనే చూస్తాం. అన్ని డిఫెక్ట్లు అంటే क्या क्या रहता जी? एक रहता क्या है वो? न्यूरल टिप डिफेक्ट, अनदर रहता अब्डामिनल डिफेक्ट और एक रहता रीनल डिफेक्ट. మూడు చెప్పిన ఏంటండి? NTD న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, అబ్డామినల్ డిఫెక్ట్, కిడ్నీ డిఫెక్ట్, మూడింటిని కనుక్కోవచ్చు. प्लस मल्टीपल प्रेगनेंसी, मल्टीपल. अब इसका लेवल कम हो गया जी. मैटरनल सीरम आल्फा फीटो అన్ని మొత్తం రాసుకోకు. ज़्यादा అయితే ఏమైతుంది, కమ్ అయితే ఏమైతుంది? ज़्यादा అయితే ఏమైతుందని చెప్తున్నా. 3 భాగాలు ఖతం. వాట్ ఆర్ ద 3 భాగాలు? న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ వెనకైనా ఓపెన్ అవుతుంది, ముందైనా ఓపెన్ అవుతుంది, లోపల కిడ్నీ దగ్గరైనా ఓపెన్. 3 డిఫెక్ట్. ఒక కమ్ అయితే డౌన్ అయితే ఏ సిండ్రోమ్? ఆహా, ఇది ఎంత బాగా సెట్ అయింది. డౌన్ అయితే ఏ సిండ్రోము? డౌన్ సిండ్రోమ్. డౌన్ అయితే ఏ సిండ్రోమ్ అమ్మా అంటే డౌన్ సిండ్రోమ్. ఇంకోటి కూడా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ GTT. GTTకి ఇంకో పేరు వామ్మో, మొన్న నేను చెప్పలేదా మీకు ముత్యాల గర్భం గురించి? మరి GTT ఆల్సో కాల్డ్ యాజ్ molar pregnancy, also called as hydatidiform mole. చదవండి అమ్మా. gestational trophoblastic disease and molar pregnancy, also called as hydatidiform mole. hydatidiform ఈజీగా గుర్తుపడతావు కదా. రైట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇది కూడా హై రిస్క్ లోనే చేస్తాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ట్రిపుల్ మార్కర్ టెస్ట్. अच्छा మీకు డబల్ మార్కర్ టెస్ట్ जानता? అరే డబల్ మార్కర్ ఎప్పుడైనా విన్నారా? డబుల్ మార్కర్ వినలేదా? ట్రిపుల్ మార్కర్ మా ఒకవేళ రిస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంతకుముందు, ప్రెగ్నెన్సీ హిస్టరీ అంతకుముందు చాలా తేడాగా ఉంది. ఐ మీన్ కంజెనిటల్ మాల్ఫార్మేషన్, అబార్షన్, మధ్యలో ప్రెగ్నెన్సీ డిస్టర్బెన్స్ ఇలాంటివి ఏమైనా ఉంది
ఈసారి కూడా రిస్కే కదా. అరే ఈసారి కూడా ప్రెగ్నెన్సీ ఏంటి, మధ్యలో మళ్ళీ బేబీ యొక్క అల్ట్రా స్కాన్ లో, ఏ స్కాన్ లో, అల్ట్రా స్కాన్ లో బేబీ గ్రోత్ సరిగా ఉండకపోవడం, అబ్డామినల్ సర్కంఫరెన్స్ సరిగా లేకపోవడం, క్రోన్ ర్యాంప్ లెంత్ కనుక చెక్ చేస్తే సఫిషియెంట్ ఉండకపోవడం, ఈ కూడా రిస్కా కాదా? మరి ఆ టైంలోనే ఈ టెస్టులు చేస్తారు. ఏ టెస్టులు? amniocentesis, maternal serum alpha fetal